శ్రీ గురుభ్యో నమః. నిత్యబుద్ధ సదా జ్ఞానస్వరూపిణి అయిన అమ్మ. వెలగడం, స్పృహతో ఉండడం, ఎరుక కలిగి ఉండడం, మెలకువతో ఉండడం, అవగాహన కలగడం, అర్థం అవడం, జ్ఞప్తికి రావడం, ఇవన్నీ ఒకే తత్వాన్ని సూచించే మాటలే. ఇవి మనలోని నివసిస్తున్న జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారి నిత్యబుద్ధిని సూచిస్తాయి. నాకు బల్బు వెలిగింది అంటాం, అంటే నాకిప్పుడు అర్థమైంది అని అర్థం. కాబట్టి వెలుగు, జ్ఞానం రెండూ సమానార్థకాలు. పశువులకు మనసు ఎక్కువ, బుద్ధి తక్కువ ఉంటుంది. మనుషులకు బుద్ధి ఎక్కువ, మనసు తక్కువ ఉంటుంది. బుద్ధి తక్కువ ఉంటే బుద్ధి లేనివాడు అంటాం. బుద్ధి ఎక్కువ ఉంటే బుద్ధిమంతుడు అంటాం. మనసు లేకుండా అంతా బుద్ధే ఉంటే ఆ మహనీయుణ్ణి నిత్యబుద్ధ అంటాం. బుద్ధుడు నిత్యబుద్ధ, నిత్యశుద్ధ సత్, నిత్యబుద్ధ చిత్. శుద్ధత్వం, బుద్ధత్వం అమ్మ సహజ స్థితి. అమ్మ బుద్ధి స్వరూపిణి కనుకనే బుద్ధి ప్రచోదనం చేయమని గాయత్రీ మంత్రం చదివేది. ధియో యో నః ప్రచోదయాత్. ధియః అంటే సాధారణ బుద్ధి కాదు, నేను శరీరం అన్న భావాన్ని దాటే వివేక బుద్ధి. ఆ బుద్ధిని నేనే ఆత్మను అనే దృష్టిలో స్థిరం చేయగాక అని అర్థం. నిత్యబుద్ధ అంటే అది కొత్తగా పొందాల్సిన జ్ఞానం కాదు, పోయే జ్ఞానం కూడా కాదు. కాలం, పరిస్థితులు, అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మారినా సాక్షిగా నిలిచే శుద్ధ చైతన్యమే నిత్యబుద్ధ. అదే నేను, ఆత్మస్వరూపం.